ముత్తారం సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మగాని మానస భాస్కర్ ప్రచారం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మగాని మానస భాస్కర్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో వాడవాడ వీధి వీధి తిరుగుతూ ప్రజలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ముత్తారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నేను మన ముత్తారం గ్రామం నుంచి పోటీ చేయడానికి నాకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మన ఊరిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ఊరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మేము చాలా కష్టపడి పనిచేద్దామని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా మేడం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గారు మేడం ఎలా మమ్మల్ని మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చి మమ్మల్ని టికెట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము కూడా మేడం ఇచ్చిన టికెట్ని మేము కూడా పార్టీ తరపున మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటాము. అలాగే మన ఊరి ప్రజలందరికీ కూడా మేము మన ఊరిని ఒక అభివృద్ధి చేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ప్రజలందరికీ వచ్చిన 2 రోజుల్లోనే మహిళకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత కరెంటు బిల్లు, అలాగే సన్నబియ్యం మాట ఇవ్వకపోయినా కూడా ప్రజలందరికీ అందరినీ సమానత్వంగా చూసే విధంగా ఉండాలి. ఒకళ్ళు పేదోళ్ళు గొప్పోళ్ళు ఉండొద్దు అనే ఒక లక్ష్యంతో అందరినీ సమానంగా ఉండాలి, అందరూ బియ్యం తినాలి అనే ఉద్దేశంతో మన రేవంత్ అన్న ప్రభుత్వము ప్రజలందరినీ ఒకే రకంగా చూడడం జరుగుతుంది. అలాగే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వము ఒక్కొక్కటిగా మన ప్రభుత్వానికి ఎన్ని అప్పులు చేసిపోయిన గత ప్రభుత్వం ఇప్పుడు కూడా 10 సంవత్సరాల గత ప్రభుత్వము ప్రజలకి ఏ ఒక్క లబ్ధి చేయలేదు. నిరుపేద కుటుంబానికి మన ప్రభుత్వం నుంచి కూడా ఏ ఒక్క లబ్ధి వాళ్ళు చేకూరలేదు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు. అవి 10 సంవత్సరాలలో 4 ఇళ్ళు కూడా సరిగా నిర్మించలేదు. వాటిని సగం చేసి మధ్యలో ఉన్న వాళ్ళు దానిని తీసుకోవడము, వాటి నుంచి కమిషన్ తీసుకోవడం ఇలా జరిగింది. మన ఊరిలో 4 ఇళ్ళు కూడా సరిగా నిర్మాణం జరగలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు 26 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మనము ఉచిత కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 10 సంవత్సరాలలో కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు. మనము పౌరునిగా ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క ఐడెంటిటీ కార్డు ఏంటంటే ఫస్ట్ రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు అనేది 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి ఆలోచన రాలేదు. దాని గురించి అడగడానికి కూడా మనల్ని నోరు నొక్కేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ అన్న గారు ప్రజలందరి సమస్యను గుర్తించుకొని ఆయన ప్రతి ఒక్క మనిషిని తన మనిషిగా భావించుకొని మనకి రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమని గుర్తించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రేషన్ కార్డు అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అందరూ సన్నబియ్యంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే మేడం గారు కూడా మనకి ముత్తారంకి కూడా మేము గత ప్రభుత్వం నుంచి కూడా ఇంతకుముందు మేము పోటీ చేసిన విధంగా ఎంపీటీసీగా మమ్మల్ని ప్రజలందరూ ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు. మేము ఆ కృతజ్ఞతతోటి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ముత్తారం వల్మిడి రోడ్డు మనకి వరదలకి కట్టయిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే. అది మేడం గారు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఉన్నప్పుడు కూడా మనకి ఏ అర్ధరాత్రి అయినా వచ్చి కూడా మనకి మేడం గారు నేను రాను లేదు అన్న మాట ఎప్పటికీ మేడం చెప్పరు. వచ్చి 6:30కి మనకి ఇక్కడ ఓపెన్ చేసి మేడం వెళ్ళి అలాగే మళ్ళీ ఒక 10 days తర్వాత కూడా మేడం వచ్చేసి అలాగే మనకి పాటిమీ తండాకి మనకి వర్షం వచ్చిన ఇబ్బంది అవుతుందానికి మనకి బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అలాగే చెక్ డ్యాములు కూడా నిర్మించడం జరుగుతుంది. మన ఊరి అభివృద్ధికి మేడం గారు కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో పాటుపడుతున్నారు. అలాగే నేను కూడా మేడంకి మా ఊరి ఇది పరిస్థితి మేడం అని కూడా మేము ఇక్కడికి మన ఊరి సమస్యలు ఏమేమి ఉన్నాయో మేడం గారికి మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం మేడం, ఇట్లా సంగతి అంటే ఓకే అమ్మ చెయ్యండి, మీ వెనక మేము ఉంటాం, మీ ఊరికి ఏ ఆపద వచ్చినా మీరు ఏ అర్ధరాత్రి మాకు ఫోన్ చేసినా మీకు ఎల్లవెల్ల సహాయం అందిస్తామని చెప్పారు, మాట ఇచ్చారు. అలాగే మేము కూడా ప్రజలందరికీ ఆ ధైర్యంతో మేము కూడా మన ముత్తారం ప్రజలందరికీ ఏం విన్నవిస్తున్నామంటే మీరు నోటికి ఓటు అమ్ముకోకండి. మనది ఇది ఒక్క రోజుతో పోయే సమస్య కాదు. ఈరోజు ఓటుకు, మందుకు, చికెన్కి, బిర్యానీలకి వీటికి మీరు
అమ్ముడు పోవద్దని నేను మిమ్మల్ని పేరు పేరున మీకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనది ఇది ఒక్క రోజుతో వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతారు, 500 ఇచ్చి వెళ్ళిపోతారు, తర్వాత నాకు ఓటే అంటారు, అన్నీ చెప్తారు మాయమాటలు. తర్వాత మీకు ఎవరు కనపడరు. మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు ఏ బాధ వచ్చినా అన్న నాకు ఈ సమస్య ఉంది, అక్క నాకు ఈ సమస్య ఉంది అని మేమిద్దరం భార్య భర్తను 24 గంటలు మన ఊరి కోసమే తాపత్రయపడతాము. మీరు ఎల్లవేళలో మాకు 24 గంటలు మీ సమస్యల గురించి మా డోర్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు వచ్చి మీ సొంత మనిషిలాగా మీరు ఎల్లవేళలో మా ఇంటికి వచ్చి మీరు అక్క నాకు ఈ సమస్య ఉందంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి నేను పరితపిస్తున్నాను. మా ఉద్దేశం కూడా మన ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం కూడా. అలాగే మీరు నోటికి ఓటు అమ్ముకోకండి దయచేసి. మీరు ఈ ఒక్కరోజు ఆలోచించి ఈ మన ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను అభివృద్ధి చేస్తుంది. మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కరోజు డబ్బులు ఇచ్చే దాని గురించి ఆలోచించకుండా ఈ ఒక్క ఓటుతోటి మన 5 సంవత్సరాల భవిష్యత్తు ఉంటుంది, మన గ్రామ భవిష్యత్తు ఉంటుంది. అది మీరు ఆలోచించుకొని మీకు బాధ కష్టం నష్టం వచ్చినప్పుడు మీకు తోడుగా ఎవరు నిలబడతారు అనేది ఆలోచించి ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అది ఉంది కదా, అది చూపియండి, అది చెప్పండి. నాయకత్వం